హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను తెలంగాణ, కర్ణాటకలో సమ్మర్లో స్పెషల్గా చేసుకునే కారం దోశలు, వీటినే అట్లని కూడా అనొచ్చండి. వాటితో పాటు మామిడి పండ్లు వస్తాయి కదండి, ఆ మామిడి పండ్లతోని రసం చేసుకొని తింటుంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అయితే ఈ శనగపిండితోని అట్లు, ఈ మామిడి పళ్ళ రసం ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా రుచిగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈరోజు వీడియోలో. ముందుగా మనం ఒక కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి వేసుకుందాము. అదే కప్పులో హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూను వాము అండి. వాముని కాస్త ఇలా నలుపుకొని వేసుకోవాలి. అలానే జీలకర్రను కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఇలా చేతుల్లో నలుపుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోకే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బేకింగ్ సోడా అండి, అంటే వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కంటే కాస్త పల్చగా ఉండేలాగా కలుపుకోవాలండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 650 ml వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం అసలు ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఓసారి స్పూన్తోని చూపిస్తానండి. మనకు దోశ బ్యాటర్ కంటే కాస్త పల్చగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మ్యాంగో రసంని చేసుకుందాము. ముందుగా మనం ఇలా మామిడి పండ్లను తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలండి. ఇలా మామిడి పండ్లను తీసుకొని చేతులతోని నలుపుకుంటూ రసంని తీయాలి. ఈ దోశల్లోకి తినే రసము మిక్సీలో వేసుకొని చేసుకోకూడదండి. ఇలా చేతులతో నలుపుకొని రసం తీసుకొని తింటేనే అక్కడక్కడ ముద్దలుగా ఉంటుంది కదండి ఈ రసం, మామిడి పండ్ల రసము. అలా ఉంటేనే బాగుంటుంది. మిక్సీలో అయితే మనకి జ్యూస్ లాగా అయిపోతుంది కాబట్టి దోశల్లోకి, అట్లలోకి తినడానికి అంతగా బాగుండదు. ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే ఇలానే తీసేసి ఆ పీచుకున్నదంతా కూడా రసం తీసుకున్న తర్వాత మీరు మిక్సీ గ్రైండర్లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ఇలానే మనకు ఎంత రసం కావాలో అన్ని మామిడి పండ్లను తీసుకొని మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి. నేను 6 మామిడి పండ్లను తీసుకున్నానండి. 6 మామిడి పండ్లను ఇలా పీచులు ఒక బౌల్లో వేసుకుంటే మనకు ఒకవేళ ఏదైనా పండు ఖరాబ్ అయినా కూడా తెలిసిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు ఈ పీస్కి ఇంకా కొంచెం రసం ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్లో ఆ పీసులన్నీ వేసేసి మొత్తం రసం అంతా తీసుకుంటున్నాను. ఇలాగా ఎక్కువ వాటర్ వేయొద్దండి. నేను ఒక హాఫ్ గ్లాస్లో ఇలా చేస్తున్నాను. ఇలా అంత తీసుకొని మనం మామిడి పండ్ల రసంలోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. రుచి చూసుకున్న తర్వాత చప్పగా ఉంటే కనుక ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ని, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అట్లు వేసుకుందామండి. అట్ల కోసం పిండిని ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని కాస్త వేడైన తర్వాత కొన్ని వాటర్ని చిలకరించుకొని ఇప్పుడు మనం అట్లను వేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అట్టు వేసుకోవాలి. ఇలా ఒక గరిట నిండుగా పిండిని తీసుకొని అట్టు వేసుకోవాలి. ఈ అట్టుని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇలా అట్టు అంతా వేసడం అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ని అప్లై చేసేసి ఒక సైడ్ అంతా ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మనం తిప్పేసుకోవాలి. ఈ దోశల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ దోశలు క్రిస్పీగా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ సేపు రోస్ట్ చేసుకుంటే పైన లేయర్ అంతా క్రిస్పీగా అవుతుంది. అందుకనే నేను కాస్త బియ్యం పిండి వేసానండి. ఇలా దోశ వేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని
కాస్త ఎక్కువసేపు రోస్ట్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా అయిపోతుంది. క్రిస్పీగా ఉండే దోసలు రెడీ అయిపోతాయి. ఇలానే మిగతా పిండి అంతా చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి దోసలు రెడీ అయిపోతాయి. ఈ దోసలతోని మామిడిపళ్ళ రసం తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.